అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఇలా నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. ఇంకో హాఫ్ కర్రీ కోసం అని పక్కన పెట్టేశాను. మీలో ఎంతమందికి ఇలాంటి ఎముకలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, అడిగి మరీ నేను తీసుకొచ్చుకుంటాను. ఇలా హాఫ్ కేజీ తీసేసుకొని కొంచెం దీంట్లో ఇప్పుడు స్పైసెస్ అన్నీ కూడా వేసుకుందాము. ఇప్పుడు కారం వేసుకున్నాను, అలాగే గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు. ఇలా నిజంగా చేయండి, అసలు అంటే రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. అలాగే కొంచెం పసుపు, ఇప్పుడు ధనియా పౌడర్, ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తక్కువ ఎక్కువ చూసుకొని మీరు వేసుకోవచ్చు. అలాగే మొత్తానికి సరిపడా సాల్టు, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు. ఇప్పుడు పెరుగండి. పెరుగు కొంచెం పుల్లగా ఉండేదొద్దు, ఫ్రెష్ పెరుగు తీసుకోండి. మరి పుల్లగా అంటే వేరే టేస్ట్లో మారిపోతుంది. అలాగే కొంచెం ఇప్పుడు ఫ్రెష్ పెరుగు వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం మర్చిపోయాను అనమాట ఆ స్పైసెస్ వేయడము, అందుకని చెప్పేసి మధ్యలో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని నేను 1 అవర్ నాకు టైం పట్టింది. కొంచెం మీరు ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. నాకైతే 1 అవర్ అయితే నేను మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని అందులో వేసేసుకొని కొంచెం అంత వాటర్ వేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో మళ్ళీ మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన పని లేదు. కొంచెం వాటర్ ఉన్నా మనకు బాగా ఉడికిపోతుంది. మీరు బాగా ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికిచ్చేసుకోండి. ఇప్పుడు ఒక పాత్ర తీసేసుకొని నీళ్ళు పోసుకొని అందులో బిర్యానీ ఆకు, స్పైసెస్ అన్నీ కూడా వేసుకోండి. ఇలా మీకు ఏమేమి కావాలో అవన్నీ స్పైసెస్ మీ టేస్ట్ని బట్టి అన్నీ కూడా వేసేసుకోండి. నేను జీరా, అలాగే మిరియాలు, ఇలాచి ఇవన్నీ వేసుకున్నాను. అలాగే కొంచెం పుదీనా, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కాబట్టి ఇవన్నీ కూడా వేసుకోండి. ఇలా రైస్ క్వాంటిటీకి తగ్గ మొత్తం సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ బాగా ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యాక మనం ముందుగా ఇలా సోక్ చేసుకున్నాం కదా బాస్మతి రైస్ని, 1 అవర్ ముందు నేను నానబెట్టుకున్నాను. ఈ రైస్ని కూడా అందులో వేసేసి ఒక 90% వరకు చాలా వరకు ఉడికిచ్చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ పాత్ర తీసేసుకొని కొంచెం గీ వేసుకున్నాను నేను, ఫ్లేవర్ బాగుంటుందని. ఆల్రెడీ మనం ఉడికించుకున్న ఆ మటన్ అందులో వేసేసి బాయిల్ చేసుకున్న రైసు దాని అలా పైన వేసేసుకోవాలి. ఇలాగా పైన కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో వైట్ అలా ఎల్లో రెడ్డిష్గా చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా పుదీనా, ఇవి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కాసేపు అలా వెయిట్ పెట్టేసుకుంటే మీకు దమ్ సరిపోతుంది. ఆల్రెడీ చేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడం నిజంగా చాలా బాగుంటుంది. అసలు తింటుంటే మొత్తం అలా తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.